నమస్తే వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఇటీవల ఖమ్మంలో మున్నేరు వరదలు అనేక కుటుంబాలను రోడ్డున పడేశాయి. మరెన్నో కుటుంబాలను దిక్కుతోచిన స్థితిలోకి నెట్టాయి. వరదలకు ఇండ్లు, నగదు, సర్వం కోల్పోయిన వారికి చేయూత అందించేందుకు చిట్టి చేతులు గట్టి మేలు తలపెట్టాయి. విశ్వశాంతి విద్యాలయం చిన్నారులు తమ ఇళ్లలో బియ్యం, నగదు తమ వంతుగా సాయం అందించారు. విద్యార్థుల నుంచి సేకరించిన నగదుకు పాఠశాల యాజమాన్యం మరికొంత సమకూర్చింది. 15 సంచుల బియ్యం, 5,000 రూపాయలు నగదు మొత్తాన్ని గురువారం సత్తుపల్లి శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్కు అందజేశారు. ఈ సహాయం తమకు ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందన్నారు. సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పాఠశాల యాజమాన్యం పసుపులేటి నాగేశ్వరరావు, సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. అనేక మంది నిరాశ్రయులు కావడం జరిగింది. ఫలితంగా కూడు, గుడ్డ, గూడుకు నోచుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగా మన ఖమ్మం కోసం విశ్వశాంతి అనేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా మేము విద్యార్థులకి అక్కడ ఉన్నటువంటి దయనీయ స్థితిని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా తమకు తోచినటువంటి విధంగా రైస్ 1 కేజీ 2 కేజీలు చొప్పున ఇవ్వడం జరిగింది. కొంతమంది తమ పాకెట్ మనీ కూడా ఒక 3,000 రూపీస్ వరకు అందజేశారు. దానికి మరికొంత నగదు సమకూర్చి దానిని మేము ఖమ్మం పంపేటటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టాము. ఇప్పటికీ 15 టిక్కీల వరకు రైసు విద్యార్థుల నుంచి రావడం జరిగింది. రైసు మరియు ఈ నగదు, ఈ మొత్తాన్ని ఈరోజు ఖమ్మం పంపుతున్నాం. ఈ కార్యక్రమంకి సహకరించినటువంటి ముఖ్యంగా విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయులు, వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే పిల్లలకి ఒక హెల్పింగ్ నేచర్ అలవాటు చేయాలి. తోటి వారికి సహాయం చేయటం అనేది చిన్నప్పుడే అలవాటు చేయాలనే ఉద్దేశంలో భాగంగా 1 కేజీ ఆర్ 2 కేజెస్ రైస్ ఇవ్వమని కోరటం జరిగింది. అందుకు సహకరించిన అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇంత చిన్న పిల్లలైనా కూడా మరి ఎంతో ఉదార హృదయంతో చిన్నతనం నుంచే కూడా ఇతరులకు సేవ చేయాలన్న భావన వీళ్ళలో కలిగిందంటే చాలా అందులో ప్రధానోపాధ్యాయులు మరి మిగతా సిబ్బంది వల్లనే, టీచర్స్ వల్లనే వాళ్ళలో ఆ భావన కలిగింది. వారు వెంటనే స్పందించి వాళ్ళకు తోచినంత సహాయం చిట్టి చిట్టి చేతులతో చేసినందుకు వీరందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నేను శుభాభినందనలు తెలుపుతున్నాను. ఇదే విధంగా ఫ్యూచర్ లో కూడా పిల్లలందరూ కూడా మంచిగా ఇలానే సేవాభావం అలవర్చుకుని వాళ్ళు ఉన్నత శిఖరాలకు చేరాలి, జీవితంలో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ మీరు ఇచ్చిన అన్నిటికంటే కూడా ఈరోజు ఇది ఎంతో పిల్లలు ఇచ్చింది, ఇది చాలా అమూల్యమైనది, చాలా విలువ ఉంటుంది. అందరికీ కూడా మా థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఈ విధమైన భావన కలగజేసినందుకు ముందుగా మీ స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఏదైతే చెప్తామో పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా అదే ఆలోచిస్తాం. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని పిల్లల ద్వారా ఇది చేసినందుకు నిజంగా చాలా హ్యాపీ. రాఘమయ్య గారు చెప్పినట్టు మాకు అందరికి ఇచ్చిన దానికంటే కూడా పిల్లల ద్వారా ఇచ్చింది చాలా గ్రేట్ విషయం. అది రూపాయి కానీ 10 రూపాయలు కానీ ఎంతైనా ఉండదు. ఎందుకంటే ఏదైనా అది చిన్న సహాయమైనా పెద్ద సహాయం కింద గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మా సపోర్టు మీ విద్యా సంస్థలకు ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.